అంటే గ్రౌండ్ లెవెల్లో అయితే కొంత విమర్శలు అయితే ఉన్నాయి. ఫైనల్గా ఓపెన్గా మాట్లాడదాం ఈ విషయంలో. గ్రామ వార్డు సచివాలయాల్లో పైసా లేనిది పని జరగట్లేదు అంటారు. నిజంగా గ్రామ వార్డు సచివాలయాల్లో అవినీతి రహిత సేవలు అందిస్తున్నారు. మీరు గుండె మీద చేసి చెప్పగలరా? నేను చెప్తాను సార్. ఎందుకంటే నేను వ్యవస్థలో లోపాలు ఉంటాయని చెప్పాను. వ్యవస్థలో 100% పర్ఫెక్షన్ అనేది ఉండదు. ప్రతి శాఖలో కూడా మీరు చూసుకోండి. నేను ఒక శాఖ పేరు తీసుకోవడం సమంజసం కాదు. కొన్ని శాఖల్లో కొన్ని చోట్ల అవినీతి, కొన్ని శాఖలో పూర్తిగా అవినీతి జరిగింది. ఇటీవల కొన్ని చోట్ల ఒక శాఖకు సంబంధించిన కార్యాలయాల మీద ఏసీపీ రైడ్లు జరిగింది. అలాగని ఆ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా అవినీతి పరుడు కాడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అవినీతి చేసేవాళ్ళు కాదు. ఎవరో చేస్తారు. ఆ చేసే 10%, 1% వాళ్ళ వల్ల 90% ఇంపాక్ట్ అవుతారు. గ్రామ వార్డు సచివాలయాల్లో కొంతమంది చేయొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ కానీ సరిగ్గా పనిచేయాల్సి ఉద్యోగం కోసం అవినీతి రహిత పాలన సర్వీస్ అందించడమే ముఖ్య ఉద్దేశం. అదే చెప్తున్నాం సార్. ఆ పరిస్థితిలో మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 100కి 90 నుంచి 95% మంది ఎటువంటి అవినీతికి సంబంధం లేకుండా ప్రజల వద్దకు సేవలు అందిస్తున్నారు. ఉండొచ్చు. నేను చెప్తున్నాను కదా, 1 or 2%, నేను చెప్పిన పర్సంటేజ్లో అటు ఇటుగా జరగవచ్చు. బట్ కానీ ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నటువంటి సేవలు పారదర్శకంగానే ప్రజలకి అందిస్తున్నాం. ఇది సచివాలయ ఉద్యోగుల తరఫున నేను తెలియజేశాను సార్. జానీ భాష నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీ ప్రస్తావన? జానీ భాష వచ్చేసి మీలాగా ఒక సామాన్య వ్యక్తిగానే ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యాను. మా తండ్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీ జెన్కోలో 41 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. వారితో పాటు మా తల్లి హౌస్ వైఫ్గా ఉన్నారు. మేము 6 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు నాకు. అయితే ఇంజనీరింగ్ పట్టభద్రుడిగా ఉన్నాను. తద్వారా కాస్త సోషల్ వర్క్, రాజకీయంలో పనిచేసిన అనుభవం ఉంది. దాని తర్వాత ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేదు, ఎటువంటి ఇతర వ్యవహారాలతో అసలు ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఫాలోయింగ్ ద రూల్. ప్రభుత్వ ఉద్యోగికి ఉండవలసిన లక్షణాలను ఫాలో అవుతూ దాని ప్రకారం పనిచేస్తాను. మా తండ్రి దగ్గర నుంచి తీసుకున్న వారసత్వం ఇది. 40 సంవత్సరాల్లో వారు 30 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల వరకు కార్మికులుగా అక్కడ ఉన్న ఉద్యోగులకు సేవలు అందించారు.